ఈరోజు టాపిక్ దేవుడు వరం అందిస్తే మీరు ఏం కోరుకుంటారు? ఒక్కసారి ఎదురుకొచ్చి నిల్చోమంటా నేను ఫస్ట్. ఎందుకు? ఉన్నాడో లేదో తెలియదు కదా. దేవుడు వరం అందిస్తే నేను నిన్నే కోరుకుంటా. హాయ్ అక్క, హాయ్ అన్న, నా పేరు ఉస్మాన్. ఉస్మాన్, తుమారా వాయిస్ అచ్చా హే అని ఎంతమంది చెప్పారు? ఒక్కరు కూడా చెప్పాలి. ఒక్కరు కూడా చెప్పలే. ఇప్పుడు నేను చెప్పిస్తా, లోకం మొత్తం చెప్తుంది. ఒక అందమైన పాట పాడరా. ఆషిక్ బానాయా ఆషిక్ బానాయా అంతే వస్తుంది. అరే నీ ఇష్టమున్న పాట పాడరా ఏదన్నా. మాయదారి మైసమ్మో మనం మైదారం పోదమే మైసమ్మో గాబర పెట్టి కరేషాను కాయకే. తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదేనా మరి నువ్వు పాడుతున్న టెంపో అయినా. నువ్వు పాడిన తర్వాత ఏ బోనాల పండుగ కూడా ఈ పాట పెట్టరా ఇక. వెరీ గుడ్, యూ హ్యావ్ అ ఫెంటాస్టిక్ వాయిస్ నాన్న. నువ్వు అతి త్వరలో పెద్ద సింగర్ అవ్వాలి, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, ఆన్సర్ చెప్పు. వచ్చే జన్మలైనా కానీ శ్రీముఖ యాంకర్ కావాలని కోరుకుంటాను. హాయ్, ఐఎమ్ శ్రవంతి. హాయ్ శ్రవంతి. దేవుడు వరం అందిస్తే నేను నిన్నే కోరుకుంటానే, టింగ్ టింగ్ టింగ్. నిద్రలోను నిన్నే నీ నీడై చేరుకుంటాలే. ఇదొకటి పెద్ద లతా మంగేష్కర్ ఫీలింగ్ దీనికి. చెప్పండి. దేవుడు వరం అందిస్తే అంబానికి ఒక మంచి వైఫ్ అవ్వాలని కోరుకుంటానండి. ఆల్రెడీ ముసలోడండి, పెళ్లి అయిపోయింది, వాళ్ళ పిల్లలు కూడా పెళ్లి అవుతుంది. అయినా పర్లేదండి. డబ్బు, మనకు డబ్బు కావాలి కదా. My name is Pawan. Hey Pawan Kalyan. అరే డైలాగ్ చెప్పనీకి వస్తా? వస్తది. డైలాగ్ చెప్పు. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేలు డూడ్. నువ్వు ఒక్కసారి షేర్వాణి వేసుకున్న సందర్భంగా అన్నా ఒక్కసారి స్టేజ్ మీద ఒక వాక్ ఇచ్చినావు అనుకో, టీవీలో అందరికి కనిపిస్తావు, వా వా అంటారు. దా నువ్వు ఎంత రిచ్ అంటే రవి శ్రీముఖిని బౌన్సర్ల లాగా పెట్టుకున్నావు అనమాట. ఇప్పుడు నువ్వు అద్దాలు పెట్టుకుని నడుస్తుంటే మేము ఇద్దరం వెనక బౌన్సర్లు ఉంటాం కదా, నీ గన్ మేడం మీరు అట్లా ఉంటారు మేడం. నేను బౌన్సర్ ఏడైతే మేడం. చేస్తావా చేయవా? ఆడు ఒక్కసారి పిసికిండు అనుకో నిన్ను సచ్చిపోతావు. చేస్తా, ఎందుకు చెయ్యా? అదే ఈ పిసుకోవడం ఎందుకు? అద్దాలు సార్ వస్తాడు, అందుకే నీకు జీతం టైం కి ఇయ్యడైనా. సార్ సారీ సార్, ఏమనుకోద్దు. సార్ మీ డాడీ ఎవరు వస్తారు సార్? హలో మన బాస్ ఈడేరా. బాస్ రెడీ సార్. సో మరి ఈ రోజు ప్రజల సంక్షేమ పథకానికి బౌన్సర్ ఇప్పుడు నేను యాంకర్ ని. సంక్షేమ పథకానికి ఒక అద్భుతమైన స్పీచ్ చేయడానికి మన పిల్లికల్లా పిల్లేశ్వర్ వచ్చిండు. ఏం మాట్లాడతారు చెప్పండి సార్. అందరికి నమస్కారం. అరే వాడు పార్కింగ్ లో బండి పెట్టి తీరా. నువ్వు బౌన్సర్ లాగా ఉండు. అన్ని చూసుకుంటా అండి దగ్గరుండి. అరే నేను బౌన్సర్ సార్, అన్ని నేను దగ్గరుండి చూసుకుంటా. నువ్వు మాట్లాడు స్పీచ్. అందరికి నమస్కారం. అరే బాబుకు సెరలా కదరా, టైం అయింది. సరే చెప్పు, ఎలాంటి సందర్భాల్లో దేవుడు వరం అందిస్తే నువ్వు ఏం కోరుకుంటావు? దేవుడు వరం అందిస్తే శ్రీముఖి నాకు పెళ్ళంగా రావాలని కోరుకుంటాను. ఏం చెప్పినావు కాకా? అట్లా I wish I can kiss you but I can't go. Next. హలో అక్క. హలో అన్న. ఇంకో 30 మార్కాన్ లేచాడు. నా పేరు శ్రవణ్. శ్రవణ్ చెప్పమ్మా. నేను నెక్స్ట్ జనరేషన్ లో పెద్ద అయినాక రవి అవ్వాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ జన్మనా నెక్స్ట్ జనరేషనా? నెక్స్ట్ జనరేషన్. ఓకే నెక్స్ట్ జనరేషన్ అంటే 10 ఏళ్ల తర్వాత. అయినా ఎందుకు? ఎందుకంటే శ్రీముఖి నా పక్కన ఉంటది. అయినా నాకు తెలీదు, శ్రీవేద కాలేజీలో అందరు నా మీద కన్నేసిన రెడ్డి. ఈ రోజు మనం పోటీ కదా, చూసిర్రా అందరు ఎట్లా అంటే ఆన్సర్లో. అందరూ శ్రీవేద కాలేజీలో యానిమల్ లవర్స్, చాలా జంతువుల్ని ప్రేమిస్తారు. నెక్స్ట్. హాయ్ అక్క, మై నేమ్ ఇస్ నవీన్. నవీన్ జిప్ ఎవరికన్నా అక్కడ ప్యాంట్ కూడా నీకేంది ఇక్కడ ఉన్నదిరా? ఫ్యాషన్ అక్క. ఇక్కడ ఉంటుందా ఫ్యాషనా? అదే అక్క,
ఈ జనరేషన్ లో ఫ్యాషన్. మరి టాయిలెట్ వస్తే ఎట్లా? టాయిలెట్ వస్తే ఎక్కడైనా పోసుకుంటాం. అదే టాయిలెట్ వస్తే ఇది తీస్తావా? ఏది తీసినా ఒకటే కన్నా. నవీన్ అన్నయ్య అవుతావా? మీ ముగ్గురు ఫ్యామిలీ కదా? అవునక్క అవునక్క. చిన్నోడు, దాని తర్వాత నువ్వు, దాని తర్వాత అక్కనా? అవునక్క అవునక్క. వెరీ. ఓకే, ఆన్సర్ చెప్పమ్మా. దేవుడు వరం అందిస్తే నేను ఒక ఎకరం భూమి కావాలని కోరుకుంటున్నా. ఒక ఎకరం ఎందుకు నాన్న? స్కూల్ అయిపోయినాక టైం పాస్ కావాలి అందుకే. ఒక్క ఎకరంలో జిప్పు తీస్తావు. నా పేరు సాయి కిరణ్. సాయి కిరణ్, మంచి డైలాగ్ చెప్పు. వాళ్ళకి ఒక్కొక్కరికి పడాలా. అవును, పైకి ఇట్లా పూలు అవన్నీ పడాలి. ఇది పడాలా? ఏది పడాలి? ఇది. మా వాళ్ళు జిప్పు తీస్తారు అప్పుడు. నానా, come on, 3, 2, 1 go. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I am not the trouble. I am the truth. దానికి ఆ డైలాగ్ కి బావా చెప్పు బావా, లేవు అదే బా ట్రబుల్ అంట డైలాగ్. కంట పడ్డావో కనికరిస్తానేమో, ఎంట పడ్డానో నరికేసావా. అంతే సూపర్, వెరీ గుడ్ నాన్న, థ్యాంక్ యూ. ఆన్సర్ బోలో. అక్క దేవుడు వరం అందిస్తే నేను సనీ లియోన్ వాడే సబ్బు నాకు బి కావాలని కోరుకుంటా. ఎందుకు రా తెల్లగా అవుతావనా? అవునా అక్క, మోడలింగ్ కోదాం అనుకుంటున్నా. మోడలింగ్? ఏది మోడలింగ్ చేస్తే వాకింగ్ వస్తుందా నీకు? నేర్చుకుంటా అక్క తెల్లగానంకల. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రాదు. ఇప్పుడు రాదా? ఏదో ఒకసారి చేసి చూపిదా. అదేదో స్కూల్లో మార్చ్ పాస్ చేసినట్టు చేసినావు కదరా. మెల్లిగా రావాలి. ఇక్కడ ఒక పోజ్, ఇక్కడ ఒక స్టే, దాని తర్వాత అక్కడ ఒక స్టే, దాని తర్వాత కండలు చూపి, దాని తర్వాత 6 ప్యాక్ చూపి. ఓకే, వెరీ ప్రెజెంటింగ్ ది అప్కమింగ్ మోడల్. ముంగట 6 ప్యాక్ కనబడగా వెనకాల తిన్నప్పుడు 2 ప్యాక్ కనిపించింది. హాయ్ బావా. హాయ్, నా పేరు కళ్యాణి. కళ్యాణి చెప్పు. దేవుడు వరం అందిస్తే 10 బీర్లు ఆపకుండా గడగడ తాగేయాలని కోరుకుంటా. హాయ్ అక్క. హాయ్ అన్న. హాయ్. దేవుడికి ఇట్లా నాకు వరం ఇస్తే నేను కూడా దేవుని కావాలని కోరుకుంటా. ఇప్పుడు నువ్వు దేవుడు అయినవరా? ఏ దేవుడు అవుతావు నువ్వు? కృష్ణునైతా. నెక్స్ట్. హాయ్ అక్క, ఐఎమ్ అరవింద్. హాయ్. పెళ్లి కాక ముందుకు ఫస్ట్ నైట్ కోరుకుంటా. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎస్, సో ఇంతతో పంచుకోవడానికి అయిపోయింది.